అతి తక్కువ ధరకే ఫ్లాట్లు అంటూ ప్రచారం చేసింది. ప్రీ బుకింగ్ ఆఫర్ అంటూ ఆశ పెట్టింది. జనాలను నమ్మించి కోట్లు వసూలు చేసింది. కేవలం 3 ఏళ్లలో ఫ్లాట్లను నిర్మించిస్తామని నమ్మబలికింది. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ప్రజలు అక్కడ ఇక్కడ అధిక వడ్డీలకు అప్పులు చేసి ఒంటిపై ఉన్న బంగారం తాకట్టు పెట్టి సొమ్మంతా సంస్థకు ముట్ట చెప్పారు. జనాల సొమ్మును పోగేసుకున్న సదరు సంస్థ పెద్ద మొత్తంతో ఉడాయించింది. రియల్ ఎస్టేట్ కంపెనీ ఘరానా మోసం. తక్కువ ధరకే ఫ్లాట్లు అంటూ 88 కోట్లు వసూలు చేసిన సొమ్ముతో బోర్డు తిప్పేసిన వైనం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ సంస్థ ఘరానా మోసానికి పాల్పడింది. రాజమండ్రిలో అతి తక్కువ ధరకు ఫ్లాట్లు కట్టించి ఇస్తామని జనాలను బురిడి కొట్టించింది. సొంతంటి కలను నెరవేర్చుకోవడానికి జనాలు అప్పులు చేసి మరి లక్షలు చెల్లించారు. 3 ఏళ్లలో నిర్మించి ఇస్తామని నమ్మబలికింది. జనాల నుంచి వసూలు చేసిన 88 కోట్లతో బోర్డు తిప్పేసింది. రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రామయ్య వేణు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. రాజమండ్రి శివారు చక్రద్వార బంధంలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అపార్ట్మెంట్లు నిర్మిస్తోంది. చంద్రిక అవంతిక ఫేజ్ 2లో ఫ్లాట్ల నిర్మాణాన్ని 4 ఏళ్ల క్రితం మొదలుపెట్టింది. అయితే అప్పట్లో తక్కువ ధరకు ఫ్లాట్లు అంటూ ప్రచారం చేసింది. ప్రీ బుకింగ్ ఆఫర్ అంటూ జనాలను నమ్మించింది. దీంతో తక్కువ ధరకు ఫ్లాట్ తో పాటు సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి జనాలు బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేసి రాకీ అవెన్యూస్ ప్రైవేట్ సంస్థకు చెల్లించారు. నా మటుకు నేనైతే ఫిబ్రవరి 2021లో తీసుకున్నానండి. ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు కూడా అతను చెప్పిన టైము 3 సంవత్సరాలు ఇస్తానన్న టైము దాటిపోయింది, కానీ ఒక్క ఇటుకి కూడా వేయలా. సరే, ఏ ప్రోగ్రెస్ చూద్దాం కదా అని వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ ఆఫీసు గెయిల్ ఆఫీస్ వెనకాల రాజమండ్రిలో ఉంది. అతను ఎప్పుడు కనిపించేవాడు కాదు. అక్కడ కొంతమంది మీడియేటర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా కడతాడు, తొందరలో అయిపోద్ది, తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏదో సమస్య వచ్చింది, మీరు కంగారు పడకండి, నెలలో అయిపోద్ది, 2 నెలలు అయిపోద్ది అని అలాగా గటాన్ చేసుకొచ్చాడు. మేము ఒక గుడ్ హోప్తో మంచి కడతాడు అనే ఉద్దేశం. ఎందుకంటే ఫేజ్ 1 బాగానే కట్టాడు, అది చూసాం, మేము డబ్బులు కట్టేశాం. 3 ఏళ్లలో ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ రామయ్య వేణు వాగ్దానం చేశారు. కానీ ఏడాది దాటింది, అయినా నిర్మాణం పూర్తి కాలేదు. బాధితులు ప్రశ్నించడంతో అప్పుడు ఇప్పుడు అంటూ దాటవేస్తూ వచ్చాడు. ఇలా 4 ఏళ్లు కాలం గడిపాడు. ఇటీవల బాధితులు గట్టిగా ప్రశ్నించడంతో సంస్థ బోర్డు తిప్పేసింది. రాజమండ్రిలోని రాకీ అవెన్యూస్ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయాన్ని మూసివేసింది. చైర్మన్ రామయ్య వేణు పరారీలో ఉన్నాడు. దీంతో లబోదిబోమంటున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫుల్ అమౌంట్ కట్టారు, 19 lakhs యాక్చువల్లీ. 2020 అక్టోబర్ మంత్లో కట్టాను. ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. ఇక్కడ చాలాసార్లు వచ్చాను రాకీ అవెన్యూ ఆఫీస్కి. ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళు ఆల్రెడీ అబ్స్క్రాన్లో ఉన్నారు. నేను హైదరాబాద్లో వాళ్ళ వీకే ఫార్మ్స్ అని ఒక ఫార్మ్స్ పెట్టారు, ఆఫీస్ కూడా వెళ్ళాను. అక్కడ మీనాక్షి అని ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఈ రోజు వస్తారు, రేపు వస్తారు, ఇది దసరాకు కడతారు, దీపావళికి కడతారు, ఇలాగా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారన్నమాట. సో అక్కడేమో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, ఇక్కడ అబ్స్క్రాండ్ అయిపోయారు. మేము ఇప్పుడు లోన్లు కట్టుకుంటున్నాం ప్రతి నెల. ఇవన్నీ పర్సనల్ లోన్ తెచ్చి చాలా వరస్ట్గా ఉందండి సిచ్యువేషన్. రాకీ అవెన్యూస్ రియల్ ఎస్టేట్ సంస్థ మోసంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల నుండి తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక, నెలలవారీ ఈఎంఐలు కట్టలేక ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారు. మోసం చేసిన రాకీ అవెన్యూ సంస్థపై చర్యలు తీసుకుని తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.